ఇక నిజామాబాద్ అయితే కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకునే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుంది. మనం ఒకసారి చూసుకున్నట్లయితే నిజామాబాద్లో ఇప్పటికే అక్కడ ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే కొంత అక్కడ కూడా ధర్మపురి అరవింద్ కూడా చాలా ట్రై చేసిండు. లాస్ట్ టైం కూడా ఇట్లనే విజయానికి దగ్గర వచ్చి ఆగిపోయిండు, ఈసారి కూడా దగ్గర వచ్చి ఆగిపోయిండు. ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే నిజామాబాద్ ఇప్పుడు చాలా రాష్ట్రంలోనే ఒక హాట్ టాపిక్, ఒక కీలకమైనటువంటి కార్పొరేషన్ కింద మారిపోయిందని చెప్పొచ్చు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్దే. ఎంఐఎంతో కలిస్తే మ్యాజిక్ ఫిగర్ 31 సాధించే అవకాశం. తీవ్ర ఉత్కంఠ రేపిన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితం చివరికి అధికార పార్టీకే అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉండగా మేయర్ పదవి దక్కాలంటే 31 స్థానాలు అవసరమవుతున్నాయి. అయితే బీజేపీ అత్యధికంగా 23 సీట్లను గెలుచుకున్న మ్యాజిక్ ఫిగర్కు 3 అడుగుల దూరంలో ఉండిపోయింది. ఇక కాంగ్రెస్ 17, ఎంఐఎం 14 డివిజన్లు గెలుచుకున్నాయి. బీఆర్ఎస్ 1 స్థానంతో మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ కార్పొరేషన్ దక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఏకైక వ్యక్తి కూడా కాంగ్రెస్ గూటికి చేరుకున్నాడంట. మరి పిసిసి అధ్యక్షుడు అక్కడనే ఉండి ఆ నిజామాబాద్ కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని దక్కించుకునే విధంగా అక్కడ పావులు కలుపుతున్నాడని మాత్రం చెప్పొచ్చు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడంతో ఇందుకోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎంఐఎం జత కడితే 31 స్థానాలతో మ్యాజిక్ ఫిగర్ను అందుకునే అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడు ఎక్సఫిషియోల సభ్యుల రూపంలో కాంగ్రెస్కు 2 ఓట్లు అదనంగా ఉన్నాయి. మరోవైపు బీజేపీకి 3 ఎక్సఫిషియో సభ్యులు ఉన్నారు. వారి ఓట్లతో మేయర్ పీఠం కోసం కమలం పార్టీకి కూడా ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో సమీకరణల్లో తేడా రాకుండా బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఏకైక కార్పొరేటర్ను కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాత్రే తన శిబిరంలోకి లాగేసుకుంది. దీంతో అధికార పార్టీ బలం మరింత పెరిగింది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి అభ్యర్థిని కూడా తన శిబిరంలో చేర్చుకోవడంతో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మెజార్టీకి అయితే వెళ్ళడం జరిగింది. ఏది ఏమైనా మరి రేపు ఈ మేయర్లు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక కూడా జరగబోతుంది. దీనికి కూడా ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లను అయితే చేస్తున్నది. మరి నిజామాబాద్ అనేటటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్గా అయితే ఈరోజు మారింది. మరి ఈ నిజామాబాద్ని ఏ రకంగా ఎవరు ఏ పార్టీలు ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ ఈ 2 పావులు అయితే కదుపుతున్నాయి. మరి ఈ నిజామాబాద్ స్థానం ఎవరి ఖాతాలకు వెళ్తుందో ఒకసారి మనం చూద్దాం. ఈరోజు వెయిట్ చేస్తే తెలుస్తుంది. ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే మీ పాలన బేష్, అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు అద్భుతం, సీఎం రేవంత్పై ప్రియాంక గాంధీ ప్రశంసలు. ప్రియాంక గాంధీ గారు, మీ పరిపాలన అద్భుతంగా ఉన్నది. మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఒక తెలంగాణలో ఒక రోల్ మోడల్గా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రగతి పథంలో ముందుకు నడుపుతున్నారని చెప్పి ప్రియాంక గాంధీ అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకోవడం జరిగింది. అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట బట్టి ఎవడని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట తెలంగాణ రాష్ట్ర ప్రజలు కట్టబెట్టిండ్రని చెప్పి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. ప్రజాపాలనకు బ్రహ్మరథం మహేష్ గౌడ్. ప్రజాపాలనకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ కేవలం గ్రామాలకే పరిమితం, పట్టణాల్లో కాంగ్రెస్ పార్టీ లేదు, బలంగా లేదని చెప్పినటువంటి నాయకులకు ఇది ఒక చెంపపెట్టు లాంటిది. మనం తీసుకున్నట్లయితే మిత్రులారా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత పట్టణ ప్రాంతాల్లో కొంత పట్టు తక్కువ ఉండే, కానీ ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో మాత్రము ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవడు ఆపలేడు అనే రీతిగా ఈరోజు ఫలితాలు వచ్చినాయని మాత్రం చెప్పొచ్చు. ఇదే జోస్తోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు కూడా కాంగ్రెస్ పార్టీ త్వరలోనే సన్నద్ధం అవుతున్నది. ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ గెలుపుని మాత్రం ఎవడు అడ్డుకోలేడని మాత్రం చెప్పొచ్చు.
ఓటుకు 25,000 గ్రాము చొప్పున బంగారం ఇచ్చినా కానీ ఓడిపోయినారంట. చూడండి ఎట్లున్నది. నిజంగా చెప్పాలంటే చేవెళ్ళ కావచ్చు, శంకరపల్లి కావచ్చు, ఈ మున్సిపల్ ఎన్నికల్లో విపరీతమైనటువంటి డబ్బు పంపిణీ జరిగింది. ప్రధానమైనటువంటి పార్టీలు అన్నీ ఒక్కొక్క ఓటుకు 20,000, 25,000, 30,000. ఇంకా కొందరైతే నేను గెలిస్తే మీకు తల ప్రతి మనిషికి అద్దోలం బంగారం కూడా చేపిస్తామని చెప్పి చేవెళ్ళలో ఒక అభ్యర్థి హామీ కూడా ఇవ్వడం జరిగింది. చేవెళ్ళ మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలోనే వేసుకోవడం అయితే జరిగింది. గెలిచిన వాళ్ళన్నీ సంబరాలు చేసుకుంటుంటే చూడండి, ఒకసారి ఓడిపోయిన అభ్యర్థులు డామిట్ కథ అడ్డం తిరిగిందంట.